మార్చ్ 29 జరిగే షష్టగ్రహ కూటమి వల్ల మెయిన్ గా అయితే వృషభ రాశి వాళ్ళకి ధనయోగం చాలా కనిపిస్తుందండి. ఎందుకంటే 11th హౌస్ లో జరుగుతుంది. సో మనీ సంపాదించడానికి మీకు కంప్లీట్ 100% పవర్ అయితే ప్లానెట్స్ నుంచి అయితే వచ్చేసింది. ఇంకా మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఏం ఆపర్చునిటీస్ కనిపించకపోయినా ఖచ్చితంగా ఇయర్ మీకు ఏదో ఒక దారి కనిపిస్తుంది. కెరీర్ పరంగా చాలా ముందుకు వెళ్తారు, చాలా బెటర్ అవుతుంది కెరీర్. కర్కాటక రాశికి కన్యా రాశికి అయితే లక్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పటి వరకు మ్యారేజెస్ ఏమన్నా అవ్వకపోయినా కూడా మ్యారేజెస్ కావడానికి మంచి ఛాన్స్ ఉంది. సంతాన యోగము ప్లస్ అంటే కొంచెము శుభకార్యాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా మకర రాశి వాళ్ళకైతే ఏళ్ళనాటి శని కూడా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కొత్త బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మంచిగా. కుంభరాశి వాళ్ళకి మనీ పరంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ధనయోగం బాగా కనిపిస్తుంది. బాగా యూటిలైజ్ చేసుకోవాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి లేదు అని చూసుకొని. ఇంకా మీనరాశి వాళ్ళైతే మీకు మీనంలోనే జరుగుతుంది కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే పక్కా వస్తాయండి. అది మీరు లాస్ట్ లో కొంచెము దగ్గర మీరు మిస్ చేసుకోవడం అలా అయితే కనిపిస్తుంది. మేషరాశి, సింహరాశి, తులారాశి, మీనరాశి వాళ్ళు కొంచెము మీరు తీసుకునే డెసిషన్స్ జాగ్రత్తగా తీసుకోండి. అండ్ హెల్త్ పరంగా కొంచెం ఫోకస్ చేయండి. మ్యారిటల్ లైఫ్ లో కూడా వైఫ్ కి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెట్ అయిపోద్ది, ఏమి ఇబ్బంది లేదు.